నేను సాతాను శక్తుల నుంచి చాలా సంవత్సరాలు బాధపడ్డాను. నేను దేవుని నమ్ముకొని 3 సంవత్సరాలు అవుతుంది. నేను పోయిన నెలల 29 తారీఖు డిసెంబర్ నెలలో వచ్చాను ఇక్కడికి. 29 తారీఖు దేవుడు నన్ను ముట్టి నాకు విడుదల ఇచ్చాడు. దేవునికి నేనేమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేము. దేవుని బట్టి స్తోత్రంలో చిన్న సాక్ష్యం దేవుడు తీర్చునుగా. అయితే ఇక నేను చచ్చిపోతా కావచ్చు, నేను నడిచే తీతలేను తండ్రి. నా కొడుకేమో చర్చికి పోతే ఇంటికి రాకమంటాడు. నాయన నువ్వే నాకు దిక్కు కదా అనుకొని నిన్న నేను వచ్చిన నాకు దేవుడు నాకు కాళ్ళు నడుము కాళ్ళు బొక్కలు మెసిలితే కలుకు అంటున్నాయి తండ్రి అనుకొని వచ్చి కూర్చున్నా. ఇక అయ్యో ప్రార్థన నచ్చి ఆ తల్లి మమ్మీ డాడీ ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు చాలా ఇడుదాలు ఇచ్చిండు. మా భార్యకు మన థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వస్తే దవాఖానా పోతే అది ఎప్పుడూ పోయినా తక్కువ కావడం లేదు, ఆపరేషన్ తక్కువ కావడం లేదు, ఆపరేషన్ ఇదే ముచ్చట కావడం జరిగింది. కానీ అమ్మ ఏం చేసిందంటే బెల్లంపల్లి చర్చికి పోతే దేవుడు నిన్ను మంచిగా చేస్తాడని చెప్పేసరికి మా వాళ్ళు ఒక 8-9 నెలలు అవుతుందండి. 9 నెలలు కాగానే మా భార్యకు మళ్ళా పోయి చెక్ చేస్తే నార్మల్ వచ్చిందని చెప్పిండు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకోండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి ఒకసారి స్పష్టంగా మరి ఒకసారి చదవాలి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమల్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా నాకంటూ ఒక ఇల్లు ఉన్నది అని అపవాది తన ఇంటికి రావటం అనేది జరుగుతుంది అనేది దేవుడు మాట్లాడినాడు. కాబట్టి అపవాది యొక్క హిట్ లిస్ట్ లో మనం ఉన్నాం. ఆమెన్. అపవాది యొక్క జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలైనా అపవాది యొక్క జ్ఞాపకంలో మనం నిలిచిపోతాం. అపవాదికి మన అడ్రస్ తెలుసు, మన ప్రతి కదలికలు తెలుసు. చివరికి ఇల్లంతా కూడా ఊడ్చి ఉన్నదని తెలిసి అపవాది ఏం చేస్తుందంటే తనకంటే చెడ్డ దయ్యాలను తీసుకొని వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోసారి వాడు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంటే చాలా పెద్ద ప్లాన్ తో వస్తాడు. ఆమెన్. హీ విల్ ప్రిపేర్ ఎ బిగ్ ప్లాన్ టు డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ. వాడు రెండోసారి వచ్చేటప్పుడు గొప్ప ప్రణాళికతో, గొప్ప ప్లాన్స్ తో వాడు మరలా నీ కుటుంబానికి రావటానికి సిద్ధపడతాడు. మరలా రెండోసారి వచ్చినప్పుడు నేను ఎంత మాత్రం కూడా ఓడిపోవద్దు అనుకుంటాడు వాడు. హల్లెలూయా. మొదటిసారి నేను ఓడిపోయినానేమో, కానీ నేను రెండోసారి నేను ఓడిపోవద్దు. కాబట్టి రెండోసారి బలమైన పథకంతో వాడు బయలుదేరుతాడు. హల్లెలూయా. పెద్ద బిగ్ ప్లాన్ తోని వాడు మన కుటుంబంలోనికి, మన వ్యక్తిగత జీవితంలోకి రావటానికి సిద్ధపడతాడు. అందుకనే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శనివారాలు దయ్యాలు వెళ్ళిపోయేటప్పుడు ఆ దయ్యాలు ఏమంటాయంటే ఈమె నాకు సంబంధించినది అంటాడు. ఏమంటాడు దయ్యము? చెప్పాలా? ఈమె నాకు సంబంధించింది, ఈమె నా సొత్తు, కొన్ని సంవత్సరాల నుంచి నేనున్నా, ఈమె నా సొత్తు అని సాతాను చెప్పటం మనం చూస్తాం. ఎందుకంటే ఏనాడో వచ్చి సెటిల్ అయిపోయినాడు వాడు. ఫస్ట్ టైం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. నీకు మారుమనసు వచ్చేసింది, నువ్వు రక్షింపబడ్డావు. అయితే నువ్వు రక్షింపబడ్డ తర్వాత నీ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే వాడు రోజు నిన్ను చెక్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా.
వాడు నిన్ను రోజు ఎగ్జామిన్ చేస్తుంటాడు. థరో ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటది. వాడు ఎప్పటిదాకా నిన్ను వెంబడిస్తాడంటే యేసయ్య రాకడ దాకా నిన్ను వెంబడిస్తాడు. 2-3 రోజులు వచ్చి వాడు వెళ్ళిపోడు. వాడు యేసయ్య రాకడ దాకా నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు సాతాను. మాక్సిమం నిన్ను పడేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాడు రోజు వచ్చి నిన్ను గమనిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక దినమున వానికి నీ జీవితంలో ఒక లూప్ హోల్ అనేది దొరికిందంటే, ఒక చిన్న అవకాశం దొరికిందంటే, వాడు మొదటిసారి వచ్చినట్లు రాడు. వాడు ఆమెన్. పక్కన వారితో చెప్పండి, మొదటిసారి వచ్చినట్టు వాడు రాడు. రెండోసారి ఎట్లొస్తాడంటే పెద్ద పథకంతో వస్తాడు. చెప్పండి పక్కనలతోనే. హల్లెలూయా. ఎందుకు పెద్ద పథకంతో వస్తాడంటే, ఫస్ట్ టైం నేను ఓడిపోయినా సెకండ్ టైం నేను ఓడిపోవద్దు అని వాని కంటే చెడ్డ దయ్యాలతో వస్తాడట. హల్లెలూయా. అందుకనే ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఎందుకు కొంతమంది ముగిస్తూ ఉంటారంటే, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసంగి గ్రంథములు ఉన్నప్పుడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్ని తెలుసు, సత్యాలు తెలుసు మనకి. ఎందుకు కొంతమంది ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఈ రోజులలో కనబడుతూ ఉంటారు. మంటతో ప్రారంభించి రోషముతో ప్రారంభించి ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది బలహీనులు అయిపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే ఒకటే ఒక కాజ్. వాడు ఏనాడో వచ్చి వాడు సెటిల్ అయిపోయినాడు. వాడు పెద్ద పథకంతో వచ్చేసి నిన్ను సర్వనాశనము చేయాలని వాడు పొంచుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మన రక్షణను మనం కాపాడుకుంటూ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన రక్షణను మనము కాపాడుకుంటూ మనము దేవుని సాక్షి బిడ్డలుగా మనం బ్రతకాలి. అంతేకాక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, ఐగుప్తు బానిసత్వములో నుంచి ఇశ్రాయేలీయులు విడుదల పొందినారు, మరలా అపవాది బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. చూడండి, ఐగుప్తు బానిసత్వములో నుంచి బయటికి వచ్చినారు, అపవాది బానిసత్వంలోకి వెళ్ళి అరణ్యంలో పతనం అయిపోయినారు. ఒకవేళ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటపడి ఫ్రీగా కానాను చేరినారంటే మనము కూడా రక్షింపబడి ఒక దినమున పరలోకానికి ఫ్రీగా చేరగలుగుతాం. కానీ అట్లా లేదు బైబిల్లో. ఐగుప్తుల్లో నుంచి బయటపడ్డారు, అపవాది చేతిలో పడ్డారు. ఆమెన్. ఐగుప్తు చేతిలో నుంచి బయటపడగానే రెండోసారి వాడు బలమైన పథకంతో వచ్చినాడు సాతాను. ఐగుప్తు ప్రాంతంలో వీరు నా చేతిలో నుంచి విడిపోయినారు, వీరిని మాత్రం ఏదో ఒక రోజు నేను దెబ్బ కొడతా అని వాడు ఏం చేస్తున్నాడంటే బలమైన పథకాన్ని, ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. అరణ్యంలో ఐగుప్తులు వెళ్తున్నప్పుడు సడన్ గా వారికి ఏదో కొదువ కలగటం, దేవుని మీద మోషే మీద సనగటం అపవాది గమనించి చివరికి ఆ లూప్ హోల్ ద్వారా వాడు ఎంటర్ అయి అరణ్యంలో అనేక ప్రజలని హతమారు చేసినాడు సాతాను. చివరికి చేరింది ఇద్దరే మాత్రము చేరినారు. 20 లక్షల ప్రజలు ఐగుప్తు నుంచి ప్రారంభమై కానానుకు చేరింది, 2 మాత్రమే చేరినారు. ఎంత దుఃఖకరము చూడండి. ఎందుకంటే మొదటిసారి అపవాది ఓడిపోయినాడు, కానీ రెండోసారి అపవాదికి బలం ఎప్పుడు దొరుకుతుందంటే నీ బలహీనతను బట్టే. నీ బలహీనత చూసినాడంటే వాడు రెండోసారి బలమైన పథకముతో బలముతోని వానికంటే చెడ్డ దయ్యాలతోనొచ్చి నిన్ను సర్వనాశనము చేసి విడిచిపెట్టేస్తాడు. చూడండి,
40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఏం చేసినాడు? మోషేకి ఏం చేసినాడు? 2 పలకలను 10 కమాండ్మెంట్స్ ఇచ్చినాడు. ఆ 2 10 కమాండ్మెంట్స్ తీసుకొని సినాయి పర్వతం మీద నుంచి దిగుతున్నాడు. దిగుతూ ఉండగానే పాలెంలో ప్రజలు పాపం చేస్తున్నారు. పోత పోసిన విగ్రహాన్ని తయారు చేసుకొని పాపము చేస్తా ఉంటే 40 దినాలు ఉపవాసాలు ముగించుకొని వచ్చిన మోషే పాపం చేస్తున్న వారిని చూసి ఆ 2 రాతి పలకలను ఏం చేసినాడంటే కిందేసి పలగొట్టేసినాడు. పాపము చేసే వారిని చూసి ఈయన పాపము చేసినాడు. అవునా కదా? పాపము చేసే వారిని చూసి బయటికి వచ్చిన పరిశుద్ధుడు వాళ్ళతో పాటు ఏం చేసినాడు? ఆ రాతి పలకలని కిందేసి పలగొట్టి పాపం చేసేసినాడు. అప్పుడే 40 days కంప్లీట్ చేసుకొని వచ్చినాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. నీవు ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వాడు నిన్ను కనిపెడుతూ ఉంటాడు. నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు వాడు కనిపెడుతూ ఉంటాడు. నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు వాడు నిన్ను కనిపెడుతూ ఉంటాడు. ప్రతి నిత్యం నీ ఆలోచనలను, నీ తలంపులను వాడు కనిపెడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎన్నిసార్లు కనిపెట్టినా వానికి ఎక్కడ కూడా మనం ఛాన్సెస్ ఇద్దాం. హల్లెలూయా. వానికి ఎక్కడ మనము ఛాన్సెస్ ఇవ్వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. రెండోసారి వాని యొక్క పథకం ఏ విధంగా ఉంటుందంటే, మనల్ని స్వచిత్తము చేయటానికి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా ప్రేరేపిస్తాడు? ఫస్ట్ అటెంప్ట్ అన్నట్టు స్వచిత్తం అనే డెవిల్ని మనలో యాక్టివేట్ చేస్తాడు వాడు. మనము సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగటానికి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే మనం స్వచిత్తానికి మనం లోబడతామో ఔటిక నీవు నీ కాఫిన్ బాక్స్ ఇక నువ్వు తయారు చేసుకుంటున్నావు. హల్లెలూయా. నీ శవపేటికని ఇక నువ్వు తయారు చేసుకుంటున్నావు అని అర్థం. చూడండి, నీవు ఎప్పుడైతే ఆ విధంగా వాని యొక్క చేతిలోకి వెళ్తావో, నీ స్వచిత్తాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటావో, నీ స్వచిత్త ప్రకారం నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో ఆటోమేటిక్గా నీ జీవితం ఇక పతనం అవుతూ ఉంటుంది. నీ జీవితము మెంటల్ ప్రెషర్స్ గురి అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ యాక్టివేషన్ అనేది నీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నీ భార్యకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. మీ ఇద్దరికి పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం బట్టి నీ పిల్లలకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. గ్రాడ్యువల్గా వాడు ఏం చేస్తాడంటే, నీవు తీసుకున్న నీ స్వచిత్తమును, నిర్ణయాన్ని బట్టి నీ కుటుంబం అంతా కూడా పతనమైపోవటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మమ్మీ రక్షింపబడ్డాం, మారు మనసు పొంది ఒక మందిరానికి వెళ్తున్నాం. బెల్లంపల్లిలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మా ఇద్దరిని పేరు పెట్టి పిలిచినాడు. మేము ఎవరమో ఆ దైవ సేవకునికి తెలియదు. పేరు పెట్టి పిలిచి మా ఇద్దరిని 14 మంది సేవకులు ప్రార్థన చేసి దేవుని సేవకై పట్టాభిషేకం చేసి మమ్మల్ని సిద్ధపరిచినారు. ఎప్పుడైతే మేము సేవకై సిద్ధపడి ముందుకు సాగాలనుకుంటుండే సమయంలో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసేసి బిజినెస్కి వస్తున్న ఆ యొక్క ఆదాయం అంతా దైవ సేవకునికి ఇస్తూ, దైవ సేవకునితో నేను సేవలో ముందుకు సాగిపోవాలని ఒక మోటార్ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయిపోయినాను. బిజినెస్ ప్రారంభించిన. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే, నేను సంపూర్ణ సేవకై వచ్చేసేయాలి. కానీ బిజినెస్ స్టార్ట్ చేసేసి అతి చిన్న వయసులో 27 years అప్పుడు నా యొక్క అప్పు 4.5 లక్షల అప్పులలో కూరుకుపోయినానిక. ఎట్లా భయంకరమైన అప్పులలో కూరుకుపోయినానంటే, చివరికి అప్పులు ఎక్కువైపోయి ఇక అందరూ మా చేతులను విడిచిపెట్టేసినారు. ఒంటరి వారం అయిపోయినాం. మానసికమైన ఒత్తిళ్లు, ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. మమ్మీ జీతం 3,000 అప్పుడు. మేము ఎవ్వరికి మా బాధలు చెప్పుకునే వారం కాదు.
అంత భయంకరమైన అప్పులలోకి మేము దిగజారిపోయినాం. తినటానికి తిండి ఉండేది కాదు. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో చివరికి అప్పులు ఎక్కువ అయిపోయినాయి. జీప్ యాక్సిడెంట్ అయిపోయింది, ఆటో యాక్సిడెంట్ అయిపోయింది, నాకు యాక్సిడెంట్ అయిపోయింది. 3 ఒకటే రోజు జరిగిపోయినాయి. మా తల మీద చూస్తేనేమో 4.5 లక్షల అప్పు. సహించలేక ఒక దినమున ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఒక లెటర్ రాసి మేము చనిపోతున్నాం, దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు, అప్పులు ఎక్కువైపోయి మేము చనిపోతున్నాం. చివరికి ఆ లెటర్ రాసి మేము చనిపోవాలని పాయిజన్ బాటిల్ తాగుతున్నప్పుడు మా బెడ్రూమ్లో యేసయ్య మాట్లాడటం స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య అన్నాడు, ఇకనైనా నీ జీవితాన్ని నా సేవకే సమర్పించుకో, నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి నేను తీసుకున్నాను, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తా బిడ్డా అనగానే ఆ రోజు నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నా. అన్ని వెహికల్స్ అన్ని కూడా అమ్మేసేసి బ్యాగ్ వేసుకొని సైకిల్ తీసుకొని సేవకై బయలుదేరినా. ఆ రోజు నుంచి డొక్కు సైకిల్తో ప్రారంభించబడిన సేవని దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయమును హతమార్చడానికి బలమైన పథకంతో రెండోసారి వచ్చినాడు సాతాను. బిజినెస్ యొక్క ఆశను చూపెట్టి నన్ను సర్వనాశనం చేసినాడు. కానీ మరలా నేను నా బలహీనతలను పాపములు ఒప్పుకొని సేవకై రావటమును బట్టి తన ఉన్నతమైన ప్రణాళికను కొనసాగిస్తూ మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. కాబట్టి టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, రెండోసారి అపవాది వచ్చేటప్పుడు సింపుల్గా రాడువాడు, గొప్ప పథకాలతో వస్తాడాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మరియు మనము పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలములను దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. గట్టిగా చేపట్టకూడదా? ఈరోజు ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తూ ఈ యొక్క మందిర ఆవరణంలో కూర్చున్న సహోదరి సహోదరుడా, ఇక మనము పోరాడుతున్నది ఎవరితోనంటే శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతో. పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు కాదు కానీ మనమందరం కూడా పోరాడుతున్నాం. బి కేర్ఫుల్. వీడు బలమైన పథకముతోని వాడి యొక్క నెట్వర్క్ ని ప్రిపేర్ చేసుకున్నాడు. వీడి యొక్క బలమైన పథకం ఏంటిదంటే ప్రధానులు. ఎవరు? నోర్లు తెరవండి. అధికారులు. ఆమెన్. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలంలోని దురాత్మ శక్తులు. ఈ 4 డిపార్ట్మెంట్స్ తోని బలముగా వస్తాడు. ఇక అంతేవాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకే డిపార్ట్మెంట్ తో వచ్చినాడు వాడు. కానీ రెండోసారి నా దగ్గరికి గారు ఇక్కడున్న మీ అందరి దగ్గరికి కూడా రాబోతున్నాడు. ఆమెన్. ఎందుకో తెలుసా? మీరు ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి ప్రోగ్రామ్స్ లో బలమైన కమిట్మెంట్స్ మీరు తీసుకుంటున్నారు. సేవలో లోతు డీపర్ లెవెల్స్ లోకి మీరు వెళ్తున్నారు దైవ సేవకునితో. ఆమెన్. క్రొత్త తీర్మానాలు మీరు తీసుకుంటున్నారు. గత సంవత్సరాలలో మీ స్పిరిచువల్ కదలికలు ఏ విధంగా ఉన్నాయో, కానీ ఈ రోజులలో బలమైన ప్రార్థనలు మీరు చేస్తున్నారు. ఆమేన్. సఖబానా షాందే రకాల రబాసు ఆకబాదార నమాశ్యాల బలమైన ప్రార్థనలు చేస్తున్నారు. బలమైన సైన్యముగా దైవ సేవకునితో కదులుతున్నారు. ప్రతి నిత్యము దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు ప్రయాసపడుతున్నప్పుడు వాడు మొదటి డిపార్ట్మెంట్ తో వచ్చినాడు. మనల్ని అందరిని కూడా అటాక్ చేయడానికి వాడు 4 డిపార్ట్మెంట్స్ తో వాడు వస్తున్నాడు. హల్లెలూయా. 4 డిపార్ట్మెంట్స్ తో వాడు కదులుతున్నాడు. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిత్యము నిన్ను సర్వనాశనం చేయాలని ప్లాన్ తో ఉంటున్నాడు.
కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కమాన్ యేసయ్యా, నేను ఎక్కడ దీవెనకరంగా లేను ప్రభా, ఎందుకంటే నేను సాతానికి అనేక విషయాలలో చోటిస్తున్నా. కానీ ఇక నేను నీ మనస్సుతో నేను ముందుకు సాగిపోవాలి. చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించు. అందరి స్వరాలేంటి? నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించు. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని విషయంలో, జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈనాడు నియమించారు. అందువలన మనం ఇక మీదట పసిబిడ్డలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో రప్పు మార్గములాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవు, కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలపై నీ మహిమ కలిగిన ఆత్మ దిగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇదిగో టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలపై నీ మహిమ కలిగిన ఆత్మ ప్రవహించునుగాక. బలమైన తీర్మానం తీసుకొని రోషము కలిగిన ఆత్మచేత నింపబడి నీ స్వరూపంలో మార్చబడి ముందుకు సాగిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.